కనీసం. హాయ్ యువర్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. ఓకేనా? మనం డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ని ఒకసారి డిస్కస్ చేస్తాను. చూడండి, ఇది మామూలుగా మనకు ఫస్ట్ 40 క్వశ్చన్స్ ఏంటంటే జీకే ఉంటాయి. అదేవిధంగా పాస్పెటివ్ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ రెండు మొత్తం కలిపి మనకు 40 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. అంటే 20 క్వశ్చన్స్ జీకే క్వశ్చన్స్ ఉంటాయి, 10 క్వశ్చన్స్ సైకాలజీ క్వశ్చన్స్ ఉంటాయి, 10 పాస్పెటివ్ ఎడ్యుకేషన్ సంబంధించి 10 క్వశ్చన్స్ ఉంటాయి. మిగతా 41 అంటే ఫస్ట్ 41 అనేది మనకు మ్యాథ్స్ కంటెంట్ ఉంటుంది. 41 నుండి ఈ క్వశ్చన్స్ని ఒకసారి డిస్కస్ చేస్తాను. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఒకసారి చూడండి. ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ యాజ్ ఏ కాంపౌండెడ్ యాన్యువల్లీ ద అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ into 2 successive years are 2700 and 2880. Then the rate of interest is, నేను తెలుగులో ఒకసారి చెప్తాను. కొంత మొత్తంపై సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీ ఇవ్వబడుతుంది. ఆ మొత్తముపై వచ్చిన వడ్డీ 2 సంవత్సరాల్లో వరుసగా 2700 అండ్ 2880 అయిన వడ్డీ రేటు ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఓకేనా? మామూలుగా సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఉంది. సింపుల్ ఇంట్రెస్ట్ గురించి ఫస్ట్ చూద్దాం. అంటే బారు వడ్డీ అని దీని గురించి ఒకసారి చూద్దాం. అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్లో 1000 రూపీస్ని మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? పీటీఆర్ బై 100. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2%గా తీసుకుందాం. ఇయర్ 1 ఇయర్ తీసుకుందాం. మనకు ఎంత వస్తుంది? 20 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ కూడా 2 ఇయర్స్కి అయినా అని తీసుకున్నాం అనుకో, అంటే సెకండ్ ఇయర్ కూడా ఎంత వస్తుంది? 2 zeros క్యాన్సల్ 20, అంటే 2 ఇయర్స్కి అయితే 40, 3 ఇయర్స్కి అయితే 60, ఇలా పెరుగుతూ వస్తుంది. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే 1000 రూపీస్కి ఫస్ట్ ఇయర్ ఎంత వస్తుంది అంటే మనకి ఇక్కడ నార్మల్గానే పీటీఆర్ బై 100 తీసుకుంటాం, అంటే 20 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ రెండో ఇయర్లో ఈ 20ని ఈ ప్రిన్సిపల్కు యాడ్ చేసేయాలి. అంటే 1020 ఇంటూ 2 ఇంటూ 1 ఇయర్ బై 100. 0 క్యాన్సల్, ఎంత వస్తుంది? 20.4, అంటే 204 వస్తుంది. బై 10 అంటే 20.4. అంటే ఇప్పుడు మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఎంత వస్తుంది? 40.4. అంటే ఇక్కడ ఈ 40 పైస్ అనేది మనకి ఏమవుతుంది అంటే ఇంట్రెస్ట్కి మళ్ళీ ఇంట్రెస్ట్ అవుతుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇంట్రెస్ట్కి మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. అంటే ఈ ఇయర్కి వాడు అమౌంట్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? ఫస్ట్ ఇయర్కి 2700 అని ఇచ్చేసాడు. దానికి మనం నెక్స్ట్ ఇయర్ కనుక్కోవాలి కాబట్టి పీటీఆర్ బై 100 చేద్దాం. ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం కనుక్కోవాలి కాబట్టి ఆర్, ఇయర్స్ వచ్చి 1 ఇయర్. మామూలుగా దానికి దీనికి డిఫరెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత? 180 రూపీస్ బై 100. 180 ఎలా వచ్చిందంటే 2880 అని ఇచ్చాడు. దాంట్లో 2700 తీసేస్తే మనకు 180 వస్తుంది. అది సింపుల్, అంటే ఇక్కడ డిఫరెన్స్, ఆ రెండింటికి డిఫరెన్స్. సో 2 zeros క్యాన్సల్, 180 బై 27. 9తో 9 2s are 0, 9 3s are, సో r ఈక్వల్ టు 20/7, 20/3. దీన్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేస్తే 3 అనేది 3 టేబుల్లో 6 టైమ్స్ పోతుంది, 18, 2/3%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 6, 2/3%. నెక్స్ట్ క్వశ్చన్. ద వర్క్ డన్ బై x minus 3 months in 2x plus 1 days and 2x plus 1 months in x plus y days in the ratio 3:10. Then the value of x is, అంటే x minus 3 మంది పురుషులు, అంటే ఇక్కడ x minus 3 మెంబర్స్ పురుషులు ఉన్నారు, అంటే మెన్స్ ఉన్నారు. 2x plus 1 days రోజులు ఉన్నాయి. చేసిన పని అదేవిధంగా 2x plus 1 మంది పురుషులు x plus 4 రోజుల్లో
చేసిన పని నిష్పత్తి 3:10 అయితే ఎక్స్ విలువ ఎంత అనేది మనకు కావాలి. అంటే ఇక్కడ మెన్స్ ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ దాంట్లో ఎక్స్ మైనస్ 3. డేస్ 2x ప్లస్ 1. అంటే ఇప్పుడు ఒక రోజులో ఎంత వర్క్ చేస్తాడు ఒక మెన్ అయితే? మామూలుగా ఒక రోజులో ఒక డే అయితే ఇంతమంది మెన్స్ ఎంత వర్క్ చేస్తారు? ఎక్స్ మైనస్ 3. 2 డేస్లో అంటే 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. 3 డేస్లో అయితే 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3. ఇక్కడ మనకు ఎన్ని డేస్ అని చెప్పాడు? ఎక్స్ మైనస్ 3 ఇంటూ 2x ప్లస్ 1. 2x ప్లస్ 1. అదేవిధంగా నెక్స్ట్ 2x ప్లస్ 1 మెంబర్స్ ఎన్ని డేస్ వర్క్ చేశారంట? ఎక్స్ ప్లస్ 4 డేస్ చేశారు. అయితే టోటల్ ఎంత వర్క్ కంప్లీట్ అయిందంటే, ఎంత పని కంప్లీట్ అయిందంటే 2x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 4. ఇది ఎలా అంటే ఒక మెన్ అయితే ఎన్ని రోజులు చేస్తాడు? 2x ప్లస్ 1 డే. ఒక రోజులో ఎంత చేస్తాడు? 2x ప్లస్ 1. 2 డేస్లో అయితే 2x ప్లస్ 1 ఇంటూ 2. ఈ విధంగా ఎన్ని డేస్? ఎక్స్ ప్లస్ 4 డేస్ కాబట్టి రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఈ రెండింటికి రేషియో ఎంత ఇచ్చారంటే 3/10 అని ఇచ్చాడు. ఈ రెండింటికి రేషియో 3/10 అని మన క్వశ్చన్స్లో ఇచ్చాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 2x ప్లస్ 1 2x ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేముంది? ఎక్స్ మైనస్ 3/ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్ టు 3/10. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే 10 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 4. మల్టిప్లికేషన్ చేసినట్టయితే 10x ఆర్ 10x మైనస్ 10 3 ఆర్ 30 ఈక్వల్ టు 3x ప్లస్ 3 4 ఆర్ 12. ఎక్స్ లైన్ ఒక సైడ్ తెచ్చుకుంటాం కాబట్టి 10x మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ 30. సో 7x ఈక్వల్ టు 42. x ఈక్వల్ టు 42/7. 7 1s ఆర్ 7 6. సో x ఈక్వల్ టు ఎంత వచ్చింది? 6. అంటే మనకు x వాల్యూ ఎంత వచ్చింది? 6. సో దిస్ ఈస్ ద ఆన్సర్.